స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. మొగుళ్లపల్లి మండలంలో వందే మాతరం స్ఫూర్తిని నింపేలా కార్యక్రమాలు నిర్వహించారు. వందే మాతరం గీతానికి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ మొగుళ్లపల్లి ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ భాగ్యశ్రీ, ఎన్సీసీ అధికారి గుండెల్లి రాజయ్య ఆధ్వర్యంలో ఎన్సీసీ విద్యార్థులచే వందే మాతరం పూర్తి గేయాన్ని 3 నిమిషాల పాటు ఆలపించి మొగుళ్లపల్లి వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత చౌరస్తాలో మానవహారం ఏర్పరిచి మండల అభివృద్ధి అధికారి, మండల రెవెన్యూ అధికారి సమక్షంలో వందే మాతర గీతాన్ని ఆలపించి దాని యొక్క ప్రాముఖ్యతను వివరించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాన ఉపాధ్యాయులు ఎన్సీసీ అధికారి మాట్లాడుతూ వందే మాతరం యొక్క పుట్టుక, దాని యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నరేష్, అబ్బు, రఫీ, రాజు, రమేష్, రాము, టి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. వందే మాతర గేయం రచించబడి ఈనాటికి 150 సంవత్సరాలు పూర్తి చేయబడిన సందర్భంగా మన భారత ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అన్ని పాఠశాలల్లో ఈ గేయాన్ని ఆలపించాల్సిందిగా ఆదేశించడమైనది. సో అందులో భాగంగా మా పాఠశాలలో ఈ వందే మాతర గీతం ఆలపించడం జరిగింది. అందులోనే భాగంగా విద్యార్థులకు వందే మాతర గీతం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ వారిలో కూడా వందే మాతరం యొక్క గీతం యొక్క ఇంపార్టెన్స్ను తెలియజేస్తూ వారిలో ఐక్యత పెంపొందేలాగా మేము విద్యార్థులకు సూచనలు చేయడం జరిగింది. సో అందులో భాగంగా మా పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను ఉద్దేశించి ఈ వందే మాతర గేయం గురించి సూచనలు, సలహాలు, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి విద్యార్థులకు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మేము మా పాఠశాలలో వందే మాతరం యొక్క ఇంపార్టెన్స్ను మా విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. మొగుళ్లపల్లి ఆవరణలో సెంటర్ అంబేద్కర్ ఆవరణలో మా ఎన్సీసీ విద్యార్థుల చేత ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది. సో అది కూడా అందులో భాగంగానే మేము నిర్వహించడం జరిగింది. గ్రామాల ప్రజలకి మరియు అన్ని కార్యాలయాల సిబ్బందికి, రైతులకు, అన్ని సంఘాల వారికి, అన్ని పార్టీలకు, తదితర సంబంధాలు లేకుండా అందరికీ వందే మాతరం 150 సంవత్సరాలు వందే మాతరం స్టార్ట్ అయిన సందర్భంగా ఈరోజు ప్రభుత్వము అధికారికంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం వల్ల కార్యాలయ సిబ్బంది అందరము, మరి తర్వాత కూడలిలో కూడా మొగుళ్లపల్లి మండలంలోని కూడలిలో అన్ని శాఖలతో ఈ సందర్భంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు.